నమస్తే, నాతో పాటు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. శ్రవణ్ గారు, ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్నారు రజతోత్సవ సభ. అసలు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? కేసీఆర్ ఎట్లాంటి మాటలు మాట్లాడబోతున్నాడు? ప్రతిపక్షాన్ని కార్నర్ చేయడానికే పెడుతున్నారా, లేకపోతే పార్టీ గురించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏంటి ఇంత అంగరంగ వైభవంగా ఎప్పుడు కూడా జరగలేదు, ఏం జరుగుతుంది అసలు? ఇది తెలంగాణ ప్రజలను చైతన్యపరిచేందుకోసం, మరో ఉద్యమానికి సమాయత్తం చేసేందుకోసం ఇవాళ 16 నెలల కాలంలోనే భగ్నపడ్డ తెలంగాణను జాగృతపరిచేందుకోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది. దానికంటే ముఖ్యంగా కూడా 25 సంవత్సరాల కేసీఆర్ గారి సుదీర్ఘమైనటువంటి ఒక ప్రస్థానంలో 14 సంవత్సరాల పాటు ఉద్యమ పోరాటం, తెలంగాణ సాధన, తర్వాత 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణను అభివృద్ధి చేసిన తీరు, ఇవన్నీ కూడా పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. Because what has been done by him is a great history, a history to be remembered always, a history to be rejoiced. కాబట్టి ఈ చరిత్రను పునశ్చరణ చేసుకోవడం కోసం, ఈ చరిత్ర నుండి, ఉద్యమ పోరాటం నుండి, అభివృద్ధి నుండి భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా ఈ ఒక పెద్ద రాజకీయాల్లో పెరుమార్పు కల్పించేటువంటి ఒక రీతిలో ఈ బహిరంగ సభను ఏర్పరచుకుంటా ఉన్నాము. కేసీఆర్ గారు తప్పనిసరిగా అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు ఎట్లా ఎదురు చూస్తున్నారో నేను కూడా ఎదురు చూస్తున్నా ఏం మాట్లాడుతున్నారని. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వారు తెలంగాణ ఉద్యమ చరిత్రను, తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని, ఆయన 14 సంవత్సరాల పాటు రాముడు వనవాసంలో ఉండి ఎట్లయితే కొట్లాడిండో అట్లా ప్రజల్లో ఉంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాన్ని, త్యాగాలను, ఆటుపోట్లను ఎట్లెదుర్కొన్నారు, ఇవన్నీ కూడా వారికి ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా, తర్వాత కనీ విని ఎరగినటువంటి ఒక రీతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి ఒక ప్రస్థాన్ని కావచ్చు. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ 16 నెలల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఒక దాష్టిక పాలన గురించి కూడా ప్రజలకు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. వన్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్ తెలంగాణ సాధన కోసం కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా ఏ రకమైన అభివృద్ధి సాధించమని చెప్పడంతో పాటు ఈ 16 నెలల్లో ఈనగాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక దోపిడీ విధానం ఏదైతే తెలంగాణలో కొనసాగుతుందో, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయనట్టు అసమర్థత ఎట్లయితే కొనసాగుతూ ఉందో, తర్వాత ప్రజాస్వామ్య స్ఫూర్తిని నియంతృత్వంతో అణిచివేసేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉందో, వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజెప్పవలసిన బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగానే కాదు, తెలంగాణ కొట్లాడి సాధించినటువంటి ఒక తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారి పైన బాధ్యత ఉంది. కాబట్టి అటు ప్రజలను చైతన్యపరుస్తూ, జాగృతపరుస్తూ, భగ్నమవుతున్నటువంటి ఒక తెలంగాణకు భవిష్యత్తు భరోసా నేనే అని చెప్పని ఒక విశ్వాసం కల్పించడం కోసం ఈ యొక్క సభను వాడుకుంటారు. చాలా రోజుల తర్వాత బయటికి రాబోతున్నాడు మాజీ సీఎం కేసీఆర్. ఏం మాట్లాడతాడు? రేవంత్ పై మాటలు తూటాలు పేల్చే అవకాశం ఉందా? ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం, అసలు ఎట్లాంటి మాటలు మాట్లాడతారు? చాలా రోజుల తర్వాత బయటకు వచ్చుడు అనేది కరెక్ట్ కాదు. ఆయన నిరంతరం రాజకీయ సమాలోచన తప్ప వేరే అలిగేషన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి కాదు కేసీఆర్ గారు. వారు హీ బ్రీత్స్, హీ ఈట్స్ పాలిటిక్స్. ఆయనకు అది తప్ప వేరే తెలియదు, రాజకీయం తప్ప వేరే తెలియదు. కాబట్టి మీరు రాజకీయాలకు అతీతమైనటువంటి ఒక అలిగేషన్స్ ఏం లేవు. 24 అవర్స్ పాలిటిక్స్లోనే ఉన్నారు, 24 అవర్స్ తెలంగాణ చింతనలోనే ఉన్నారు, 24 అవర్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యున్నతి కోసం ప్రజల యొక్క సమస్యలపైన ఎమ్మెల్యేలను మార్గదర్శనం చేసేటువంటి ఒక ప్రస్థానంలో ఇన్ని రోజులు కూడా కొనసాగినారు. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ఒక సందర్భం. ఈ సందర్భం 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసుకున్న రజతోత్సవ సందర్భం. ఈ సందర్భం ఈనగాసినాక నక్కల పాలైనట్టుగా తెలంగాణను ఒక కుక్కలు చింపిన విస్తర లెక్క మారుస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును ఎండగట్టవలసిన ఒక అవసరం. ఎందుకంటే మనం ఒక పాపను కని పెంచి ఒకళ్ళ చేతి కట్టబెడితే అల్లుడు అన్నట్టు ఆగమాగం అయిపోతే ఏం చేస్తాం? తప్పకుండా పోయి ఇంట్లో పోయి పంచాయతీ పెడతాం. ఏమరా నాయన ఇట్లా చేస్తున్నావు అని చెప్పని. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న పరిస్థితి కూడా అదే. ప్రజల్లో పంచాయతీ పెట్టవలసిన అవసరం ఉంది. నేను నమ్మి ఓట్లేసి, నువ్వు ఇస్తాన్న గ్యారంటీలను నమ్మి ఓట్లేస్తే నువ్వు ఆగమాగం చేస్తున్నావు ఏంది అని చెప్పని ఒక ఇంటి పెద్దగా, తెలంగాణ జాతిపితగా, తెలంగాణ తీసుకొచ్చిన సాధకుడిగా కేసీఆర్ గారు ఉద్యమకారుడిగా ప్రశ్నించాలి. కాబట్టి ప్రశ్నిస్తారు. సో ఇది ఒక కీలకమైన సందర్భం. తెలంగాణ రాజకీయాలను ఒక మలుపు తిప్పేటువంటి ఒక సందర్భంగా భావిస్తూ ఉన్నాను. ఒక పక్కన సుదీర్ఘమైనటువంటి సగర్వగాథను పునశ్చరణం చేసుకుంటూనే భవిష్యత్ ఉద్యమానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టడం కోసం ఈ సభను ఒక మల్టీఫాసెట్గా వాడుకునేట్టు. 17 నెలల్లో అధికార పార్టీని డిఫెండ్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అనుకోవచ్చా?
ఇప్పుడు డీఫేమ్ చేస్తారు అని మాట్లాడితే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. గమ్మతేంది అని అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఫర్ ద ఫస్ట్ టైం, అంత గతంలో కూడా చాలాసార్లు వాళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చినారు. 2014లో ఇచ్చినారు, సరే 18లో ఇచ్చినారు. 23 మేనిఫెస్టో వాజ్ మోర్ క్యాంపెయిన్, బాగా క్యాంపెయిన్ చేసుకున్నారు వాళ్ళే. ఒక్కో డిక్లరేషన్కు ఓసారి రాహుల్ గాంధీ, ఓసారి ప్రియాంక గాంధీ, ఓసారి మల్లికార్జున ఖర్గే, ఓసారి సిద్ధరామయ్య, ఇట్లా ఒక్కో డిక్లరేషన్కు ఒక్కొక్క పెద్ద పెద్ద నాయకుడిని పిలుచుకొని వాళ్ళే ప్రజలను చైతన్యపరిచి మేము 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పని, ప్రతి గ్యారంటీ కూడా మేము బండ మీద రాసినట్టే ఇది ఒక అని చెప్పని మీరే స్టాంప్ పేపర్ మీద బాండ్ రాసి ప్రజలకు ఇచ్చిన తర్వాత అవి అమలు చేయలేదని అడిగితే డిఫేమ్ చేసినట్ట. మీలాంటి వాళ్ళు 6 గ్యారంటీల గురించి కావచ్చు, హామీల గురించి కావచ్చు మాట్లాడినప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చరా, ఇట్లాంటి ప్రశ్నలు వస్తుంది. కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసిండ్రు, ఇవ్వని వాగ్దానాన్ని కూడా అమలు చేసిండ్రు. ఇంటింటికి మంచినీరు ఇచ్చిన, 24 గంటల కరెంట్, మొదట దళిత ముఖ్యమంత్రి గురించి చెప్తున్నారు. ఓపిక పట్టండి కొంచెం. 24 గంటల కరెంట్ ఇచ్చినా, లేకపోతే ఇంటింటికి మంచినీరు ఇచ్చినా, లేకపోతే రైతు బంధు ఇచ్చినా, రైతు బీమా ఇచ్చినా, లేకపోతే రైతు రుణమాఫీ చేసిన, అనేక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఇట్లా చెప్పినవి చెప్పనివి ఇవ్వనివి అన్ని రకాలుగా దేశంలో 1,15,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,50,000 అయిందంటే కేసీఆర్ ఏం చేయకుండానే అయిందని చెప్పని రేవంత్ రెడ్డి అని ఆ ప్రశ్న మీరు నమ్మి నన్ను మీరు అడిగితే మీరన్న నాయకులు కావాలో నేనన్న నాయకుడిని కావాలి. నెంబర్ 1. నెంబర్ 2, వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్. ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. ఇంకా నువ్వు మేమేం చేసినాం అంటారా, లేకపోతే మీకు మీకు అధికారం కట్టబెట్టిండ్రు కాబట్టి మా చేతిలో బెత్త ఉంది కాబట్టి మేము ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తామంటారా. కేసీఆర్ గారు అది చేయలేదు, కేసీఆర్ అదైతే నువ్వెందుకు పోయా, ఎన్నికల ముందు ముచ్చట మాట్లాడే. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు మీరు, మేము 2 ఏళ్ళు కూడా అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కూడా కాలేదు, అప్పుడే ఇట్లాంటివి చేస్తారా? ఇప్పుడు భార్గవ్ టైం ఇవ్వద్దంటారు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని నేను చెప్పినా రేవంత్ రెడ్డికి సో ఎందుకు లేదా? మరి రేవంత్ రెడ్డికి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ అధికారంలో ఉన్న మంత్రులకు బుద్ధి ఎందుకు లేదు? మరి మీరే కదా 100 రోజుల్లో మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని. మరి 6 గ్యారంటీలు మీరు అమలు చేసిండ్రా? అమలు చేయట్లేదు అంటే అది కూడా అడగద్దా? అది కూడా అడిగితే డిఫేమ్ అని అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. 5 ఏళ్ళు నిండిపోలేదు కదా, 2 ఏళ్ళు కూడా కాలేదు కదా. 100 రోజులు అని మాట్లాడుతుంటే మళ్ళీ 5 ఏళ్ళు అంటారు, నాకు అర్థం కాదు. మీరు అల్జిమర్స్ వ్యాధి వాళ్ళకని ఉండాలా అడిగేట ఇట్లాంటి ప్రశ్న అడిగినప్పుడు పోయిన మాజీ ముఖ్యమంత్రి చాలా ఇది చేసిపోయిండు. భార్గవ్ మరి ఆ బుద్ధి లేదా? వాగ్దానం చేసేనాడు ఎక్కడ అంటే గాథ కింద పందికొక్కులు లెక్క వచ్చి దోసుకుపోవడానికి వచ్చినాము, లంక బిందెలను వచ్చినాం కాబట్టి ఇప్పుడు లంక బిందెలు లేవు కాబట్టి చేతులు. మరి ఆయన చేసిన గడిబి కింద మీరేమన్నా మీకేం తెలియలేదు? అలా వితౌట్ ఎనీ ఎకనామిక్ అనాలిసిస్ హ్యావ్ యూ మేడ్ సో మెనీ ప్రామిసెస్? ఆయన ఏమడిగినరు? ఇదే మాట బట్టి గారిని ఇంటర్వ్యూలు అడిగితే మేము తెలివి తక్కువలమా, మాకు బుద్ధి లేదా, మేము కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళము, మాకు అన్ని తెలుసు, ఎట్లా సంపద ఎట్లా సృష్టించాలో ఎట్లా పంచాలో తెలుసు, అన్ని తెలుసు అని చెప్తారు. ఇప్పుడేమో డబ్బులు లేవని మాట్లాడుతున్నారు. వాళ్ళని ఏమో అడిగినా మీ మీదనే దోసేస్తున్నారు. వాళ్ళు చేసిన అప్పులకి మిత్తిలు కట్టడానికే సరిపోతున్నారు, డబ్బులు లేవు. మేము నడిపిస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మళ్ళా పాత పంతాలో అధికారం నడిపిస్తారు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తారు. చేతగా దిగిపోండి, ఊకే మా మీద పడి ఎందుకు. రుడాలి అని ఉంటది రాజస్థాన్ లో, ఆ ఏడుపులు ఎందుకు? మీరు చేత కాకపోతే దిగిపోరి. ఊకే కేసీఆర్ గారి పైన ఏడవడం కోసం మీకెందుకు అధికారం ఇవ్వాలా చెప్పండి? కేసీఆర్ గారి పైన ఏడవడం కోసం ప్రతిపక్షంలో ఉండాలా, అధికార పక్షంలో ఉండొద్దు. చేత కాకపోతే దిగిపోండి. రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది? హైడ్రా వల్ల పడిపోయింది. రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది? అలా ఊరు పెట్టుకొని చచ్చిపోయేటట్టున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతే. అలా చిన్న చిన్న కుటుంబాలు దాని మీద. రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటే సిమెంట్ రంగం, స్టీల్ రంగం, కన్స్ట్రక్షన్ రంగం, రకరకాల రంగాలు దెబ్బతింటే మొత్తం ఉరిపెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు ఇవాళ ప్రజలంతా కూడా. ఎవరు కారణం దానికి? రేవంత్ రెడ్డి కారణం. ఎవడన్నా ఇల్లు దివాళి తీసింది అని చెప్పని మెడకు డప్పు కట్టుకొని ఊరంతా తిరిగి చెప్తాడండి ఎవడన్నా? ఎవడు చెప్పాడు? దివాళి తీసినోడు కూడా చెప్పాడు. దేశం అంతా తిరిగి చెప్పే, ఢిల్లీకి పోయి చెప్పే, గల్లీకి వచ్చి చెప్పే. ఇంకా నీకు పైసలు ఎడబడతాయి, వ్యాపారాలు ఎడబాగుపడతాయి. మొత్తం ఉన్న ఇండ్లను కూలుస్తుంటే పెట్టుబడిదారులకు కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది? ఏంది అది చెప్పురి? వాళ్ళకి పరిపాలన రావట్లేదు. ఉట్టిగానే కేసీఆర్ గారి పైన ఏడవడం తప్ప, రుడాలి ఏడుపులు అంటారు, ఏడవడం తప్ప వాళ్లకు పరిపాలన చేత కావట్లేదు. పరిపాలన చేతనైతే సంపద సృష్టిస్తారు. మీరు కూడా వెయిట్ చేయొచ్చు కదా, ఒక 5 ఏళ్ళు వెయిట్ చేస్తే వాళ్ళ పరిపాలన ఏందనేది తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. తర్వాత మళ్ళీ ఓట్లేసి ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు కదా. భార్గవ్ టైం ఇవ్వకుండా 2 ఏళ్ళకే మీరు
ఎంతవరకు ఈ మైక్ టీవీ రేవంత్ టీవీ అయితే ఇట్లా అడగాల. మీరు ఇవాళ ఇది ప్రజల మీరు ఇంటలేరా? మీరు ఒక్కసారి కెమెరా పట్టుకొని మన ఇద్దరం పోదాం భార్గవ్, ఏ పల్లె కన్నా పోదాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లుంది అని అంటే మీ చెవులలో రక్తం వచ్చే తిట్లు తిడుతున్నారు. ఇదే మైక్ టీవీ. టీ న్యూస్ పోతేనో లేకపోతే మిర్రర్ టీవీ పోతేనేమో ఇటు పక్షం అనుకోవచ్చు. మైక్ టీవీ అయితే ఎవరి పక్షం కాదు కదా. ఇది పట్టుకొని పోదాంపా. ఏ పల్లె కన్నా పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుంది, ఇచ్చిన వాగ్దానం అమలైందంటే ఏం తిడతారో నేను చెప్పలేను. ఆ వింటే మాత్రం మీ చెవులలో రక్తం వస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలబ్బా. సోషల్ మీడియాని కూడా మేనేజ్ చేస్తున్నారంట మీరు. ఇప్పుడు అది అంటున్న చేతగానోడికి చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళ చేత కావట్లేదు పరిపాలన కొనసాగించడం. సోషల్ మీడియాకు పుట్టిన విషపుత్రిక రేవంత్ రెడ్డి. లేకపోతే ఆయన ఏమైనా దేశాన్ని ఉద్ధరించిందని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిందా? లేకపోతే గాంధీ సిద్ధాంతాలన్నీ మోసిందని చెప్పని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయింది నేనా? కేవలం సోషల్ మీడియా మీలాంటి ఛానల్స్ను పట్టుకొని మేనేజ్ చేసుకొని పొద్దున్న లేస్తే కేసీఆర్ పైన బూతులు తిట్టి నాయకుడు అయిండు. ఆయన వచ్చి వాళ్ళ ప్రజలు ప్రశ్నిస్తే నన్ను డిఫేమ్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. అడ్డమైన కేసులు పెడతా ఉన్నాడు. ఇలా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంట సోషల్ మీడియాకి బీఆర్ఎస్ పార్టీ నుంచి. అదేనండి, ఇప్పుడు మానవత్వం మర్చిపోయి అధికారంలో కూర్చున్న తర్వాత అహంకారంతో మాట్లాడే మాటలు అవి. ప్రజల యొక్క స్పందన, వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా, పొద్దున్న లేస్తే ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ ఉంటుంది కదా. తెలివి కల్లోడైతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పిలుచుకొని ఓపెన్గా రివ్యూ పెడదాం రమ్మని చెప్పండి. ఇంటెలిజెన్స్ చీఫ్ను రేవంత్ రెడ్డిని పబ్లిక్లో కూర్చోబెట్టుకొని ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పని ఉన్న రిపోర్ట్ యథాతథిగా జిల్లాల నుంచి వచ్చిన రిపోర్ట్లను పబ్లిక్లో పెట్టమని చెప్పండి. ప్రజలు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, ప్రజలు ఏమనుకుంటున్నారు ఇచ్చిన వాగ్దానాల మీద అని చెప్పని ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చే రిపోర్ట్ను బహిర్గతంగా పబ్లిక్ డొమైన్లో పెట్టి డిస్కస్ చేయమని చెప్పండి. ఒకవేళ కనుక ఇంటెలిజెన్స్ చీఫ్ కనుక పబ్లిక్ అంతా సంతోషంగా ఉన్నారు, రేవంత్ రెడ్డిని చూసి అంత సంకలు గుద్దుకొని ఎంత కడప నిండం అని చెప్పని సంతోషపడుతున్నారు అని చెప్పని పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కనుక రిపోర్ట్ ఇచ్చింది అని అంటే నేను ముక్కు నేలకు రాసి వెళ్ళిపోతా. ఎందుకు చిల్లర మాటలు మాట్లాడి సోషల్ మీడియాని ఎందుకు బ్లేమ్ చేయాలా? ఇచ్చిన వాగ్దానం అమలు చేయమన్న ప్రజలను ఎందుకు సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారనో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ డిఫేమ్, నువ్వు అచ్చమైన నువ్వైతే ఎవరు డిఫేమ్ చేసిన ఏం కాదండి. ఇప్పుడు ఒక సింపుల్ మాట, కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ లేదని ఎవడన్నా అనగలుగుతాడా? ఎన్ని సోషల్ మీడియా దుష్ప్రచారాలు చేసినా ఎవడన్నా ట్యాంక్ రిపేర్లు కేసీఆర్ చేయలేదని చెప్పని అనగలుగుతాడు? ఎవడన్నా ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వలేదు కేసీఆర్ గారు అని చెప్పి అనగలుగుతారా? లక్షల పెండిలకు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు కేసీఆర్ గారు అనగలుగుతారా? మరి నిన్ను ఎందుకు అంటున్నారు? నువ్వు చేయలేదు కాబట్టి. మళ్ళీ డిఫేమ్ అన్నాడు ఏందబ్బా. రజతోత్సవ సభ జరుగుతున్న సందర్భంలో ఈ టైంలో మేడిగడ్డ ఇష్యూ బయటికి తీసుకొస్తున్నారు. ఏమై ఉండొచ్చు దాని వెనక? పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నిజం నిలకడగానే తెలుస్తుంది. ఒక 30-40 లక్షల టన్నులు ఉన్నటువంటి ఒక ప్యాడీ ప్రొడక్షన్ కోట్లలో పెరిగిపోయిందంటే దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి కారణం కేసీఆర్ కట్టిన చెక్ డ్యామ్స్. అద్భుతమైనటువంటి ఒక ఇరిగేషన్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి ఒక ఏకైక నాయకుడు దేశంలో కేసీఆర్ గారు. ఆయనను ఎట్లన్నా బట్టగాల్చి మీద వేయాలా. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే చిన్న గీత పెద్ద గీత పక్కన ఇంకో కొంచెం పెద్ద గీత గీస్తే అది చిన్నగా అయిపోతుంది అనేటువంటి ఒక మూర్ఖ భావన. అదే ఇదే. కాబట్టి తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన కుక్కలు వచ్చి ఏనుగు ముందు మురిగినట్టే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. కేసీఆర్కు వచ్చే నష్టం లేదు. ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆ కాళేశ్వరం కింద నీళ్లు వారి పంట పండి అన్నం తిన్నటువంటి ఒక ప్రజలకు తెలియదా? ఆదాయం పొందిన రైతుకు తెలియదా? రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తే నమ్ముతారా? కాబట్టి ఇదంతా మూర్ఖమండి. ఇప్పటికే మీరు రెడ్డి గారికి ఏం చెప్తున్నా అంటే ఈ చిల్లర ప్రయత్నాలు మానండి. సోషల్ మీడియా అని చెప్పని లేకపోతే బీఆర్ఎస్ పార్టీ డిఫేమ్ చేస్తుందని చెప్పని మంది మీద పడి ఏడ్చుకుంటా బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద పడి ఏడ్చినట్టయితే ప్రజలు కొరిగేది లేదు, లాభం లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మంచిగా కుర్చీలో కూర్చోండి, నిలకడగా కూర్చోండి. 3 ఏళ్ళు ఉండమంటారా దీపమంటారా? ప్రజలు ఎన్ని రోజులు ఆశీర్వదిస్తే అన్ని రోజులు ఉంటామండి. కుర్చీలో కూర్చొని ఫైళ్లు చదువురి, ఉన్నటువంటి సమస్యలను అర్థం చేసుకోండి, ఈ దోపిడీ విధానాన్ని అరికట్టండి, మీ దోపిడీ బంద్ చేయండి. మంచిగా మీ మంత్రులు అందరూ సయోధ్యంగా కూర్చొని ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. చిల్లరగా ఉట్టిగానే ప్రచారాల పేరు మీద తప్పుడు మాటలు మాట్లాడి కేసీఆర్ని దూషిస్తే వచ్చేది ప్రజలకు కడుపు నిండదు, మీ పరిపాలనకు మంచి పేరు రాదు. ఇప్పటికే అధికార పార్టీని చాలా డ్యామేజ్ చేశారు మీరు. రజతోత్సవ సభ కేసీఆర్ ఎంట్రీ తర్వాత తెలంగాణలో ఎట్లాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయి, ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? ప్రశ్న తప్పు, తేడా ప్రశ్న. అది డిఫెండ్ చేసిరు కదా అంటున్నా, నేను కొట్లాడుతున్నారు కదా అంటున్నా, ఫైటింగ్ డిఫెండ్ చేస్తున్నారు కదా. లిసన్ టు మీ. ఇప్పుడు జరిగిన
తప్పనని వాడు తప్పులో భాగస్వామి. ఆ మాత్రం సెన్సిటివిటీ మీడియాకు ఉండాలని నేను అనుకుంటున్నా. బీఆర్ఎస్ పార్టీ ఆయన 4,000 రూపాయల పెన్షన్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదని చెప్పిందా? ఆయన 2,500 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదని చెప్పిందా? ఆయన పూర్తి రుణమాఫీ చేస్తే ఇవ్వలేదు అని చెప్పని ప్రచారం చేసిందా? మళ్ళీ అట్లనే మీరు అదే ప్రశ్న అడుగుతున్నారు మీరు. ఆయన చేస్తే ఎందుకు అడుగుతారండి? నేనేమంటున్నాడు, సక్సెస్ అయ్యారు కదా అధికార పార్టీని ఇది చేయడంలో. సార్ ఎవరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఎదురుగా అద్దం పెడితే మీరు నల్లగున్నారా తెల్లగున్నారా కనబడుతుంది కదా, అట్లా ప్రతిపక్ష పని కూడా అంతే భయ్. ఎదురుగా అద్దం పెట్టడమే, ప్రభుత్వాలకు అద్దం పెట్టడమే. నువ్వు నల్లగా ఎందుకు కనబడుతున్నావు? నల్లగుంటే నల్లగా కనబడుతావు, తెల్లగుంటే తెల్లగా కనబడతావు. నువ్వు పరిపాలన బాగాలేదు కాబట్టి ప్రజలు ఎత్తి చూపుతున్నారు కాబట్టి అదే ప్రజలు బాధలు ఉన్నాయి అని చెప్పని అడిగితే డిఫైమ్ చేస్తున్నారు అంటే ఏమన్నట్టు? సిగ్గుండి అలా మాట్లాడటానికి. అట్లా స్టూపిడ్ ఆర్గ్యుమెంట్, అది ఇన్కాంపిటెంట్ అండ్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్, ఇన్ఎఫిషియంట్ అండ్ ఇన్కాంపిటెంట్ ఆర్గ్యుమెంట్. చేతనైతే మంచి పరిపాలన చేసి కేసీఆర్ కాదు ఇంకెవరితోటైనా మెప్పును పొందు. సభ తర్వాత కేసీఆర్ యాక్టివ్ గా ఉండే పరిస్థితులు ఉన్నాయా తెలంగాణలో ఈసారైనా? ఇప్పుడు ఇన్యాక్టివ్ ఉంటే కదబ్బా, ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడనే ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి ఏమన్నా సెక్రటరియట్ వచ్చి కూర్చొని పరిపాలన చేస్తాడా? రేవంత్ రెడ్డి పొద్దునైతే ప్రెస్ మీట్లు పెట్టినా లేకపోతే రివ్యూలు పెట్టినా ఆయన ఇంట్లో కూర్చొని పెడుతున్నాడు. మరి దాన్ని ఎందుకు అడగరు? పోయి ఒక్కనాదన్న ప్రజా దర్బార్కి వచ్చిండా? ఒక్కరోజు వచ్చిన తర్వాత రానేరాదు. ఎవరిని అడుగుతున్నారా? అడగరు. మీడియా అంతా ఇప్పుడు బ్యాచ్ జోకుడు బ్యాచ్ అయిపోయింది అందరికి. కేసీఆర్ కొంత టైం ఇవ్వాలి వీళ్ళకి, అందుకనే ఆగినాం అని చెప్పి ఆ టైం వచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు దీని మీద చర్చ మళ్ళీ చేద్దాం. కానీ ప్రజలు కడుపులో చల్లగదలకుంటా నీ ఇంట్లో నువ్వు కూర్చుంటే నీ పెన్షన్ నీకు వచ్చింది, నీ కళ్యాణ లక్ష్మి నీకు వచ్చింది, నీ షాదీ ముబారక్ నీకు వచ్చింది, నీ రేషన్ నీకు వచ్చింది. అది గుడ్ గవర్నెన్స్ అంటే అదే అండి. వచ్చి పైరవికారుల చుట్టూ తిరిగి మండల ప్రెసిడెంట్ని పట్టుకోవాలా, లేకపోతే జిల్లా ప్రెసిడెంట్ని పట్టుకోవాలా, లేకపోతే కార్పొరేటర్ని పట్టుకోవాలా, ఎమ్మెల్యే చుట్టూ తిరగాల, లేదా కలెక్టర్ల చుట్టూ తిరగాల? ఎందుకు తిరగాల అట్లా? దట్ ఈస్ కేసీఆర్. నీ దగ్గర నువ్వు ఉండు, ప్రభుత్వం నీ ఇంటికి వస్తుంది, నీ గడపలకు వస్తుంది పరిపాలన అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తే ఈయన ఏదో డ్రామా పెట్టిండు. ప్రజా దర్బార్ ఏడు ఇప్పుడు ఎక్కడ పోయిండు? ఎందుకు రావట్లేడు? ఒక్కరోజు వచ్చి తర్వాత ఎందుకు రావట్లేడు? ఎందుకు ఆయన ఇంట్లో ప్యాలెస్లో, జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చొని పరిపాలన కొనసాగిస్తున్నాడు? నేను ఇప్పుడు కూడా ఏమంటున్నా అంటే ఈ మా బాధ్యత, మా హక్కు బాధ్యత నిన్ను విమర్శించడం. ఎందుకంటే నువ్వు చేసేటువంటి యొక్క తప్పులను ఎత్తి చూపడం. భిన్న ఆలోచనల సంఘర్షణల సమాహారమే ప్రజాస్వామ్యం, దట్ ఈస్ డెమోక్రసీ. అందుకే అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ గవర్నమెంట్ అంటారు. నా బాధ్యతది, నాకు ఇచ్చిన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, నువ్వు చేసే తప్పులను ఎండగట్టడం, నువ్వు ఇచ్చిన వాగ్దాలను అమలు చేయమని అడగటం. నీ హక్కు ఏంటంటే ప్రతి విమర్శ కాదు, నువ్వు ఆత్మావలోకనం చేసుకొని ఉన్నటువంటి తప్పులను సరిదిద్దుకొని నువ్వు ఏదైతే పద్ధతిలో పరిపాలన కొనసాగించాలనుకున్నా అది కొనసాగించడం. అది మర్చిపోయి ఊకే కేసీఆర్ మీద పడి ఏడ్చలేదండి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా మీరు అధికార పార్టీ కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా చెప్పండి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామరక్ష, కేసీఆర్ గారు శ్రీరామరక్ష. ఈ యొక్క సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ మనం నిలదీయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో 1.5 year అయిపోయిందంటే మిగిలింది 3.5 ఏళ్ళు. 3.5 ఏళ్లలో 6 నెలలు ఎలక్షన్ ఇయర్ అండి. సో యు ఆర్ హార్డ్లీ లెఫ్ట్ విత్ 3 lakhs. స్టేట్ అంతా ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీకి నెట్టబడ్డది. ఎవరి దగ్గర మొత్తం ఎకనామిక్ క్రైసిస్లోకి నెట్టబడ్డది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తలేరు, జీతాలు లేవు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్స్ అట్లనే ఉండిపోయినాయి. ఎక్కడికక్కడ ఒక అస్తవ్యస్తమైనటువంటి ఒక పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి దాని నుండి బయటపడాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముళ్ళుగర లెక్క సమాజం తయారు కావాల్సిన అవసరం ఉంది. సమాజం తయారు కావాలని ఉద్బోధించేందుకే ఈ యొక్క సభ. ఈరోజు రజతోత్సవం మేము చేసిన కేసీఆర్ గారు పడ్డ కష్టం కావచ్చు, త్యాగం కావచ్చు, పోరాటం కావచ్చు, ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూనే ప్రజలను చైతన్యపరుస్తూ, జాగ్రత్త పరుస్తూ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తాం. సో మొత్తానికి రజతోత్సవ సభ ద్వారా అధికార పార్టీని కార్నర్ చేసే అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానం, అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీని పెద్ద ఎత్తున వాళ్ళు ఇచ్చినటువంటి హామీలపై కేసీఆర్ మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ జెన్నీతో భార్గవ్, మైక్ టీవీ, తెలంగాణ భవన్.